హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి నువ్వుల అన్నం అండి. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఒక 4 ఐటమ్స్తోనే మనం ఈ రైస్ని తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనకి కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలాంటి రైస్ సింపుల్గా తయారు చేసి మనం అప్పటికప్పుడు లంచ్ బాక్స్లోకి అలాగే పిల్లలకు తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఫుల్ కప్పు రైస్కి 4 టీ స్పూన్ల నువ్వులు తీసుకోండి. ఈ నువ్వులు కూడా దోరగా ఫ్రై చేసుకోండి. ఈ కాల్షియం బాగా అందుతుందండి పిల్లలకు కూడా ఈ నువ్వుల ద్వారా. అందుకని మనం అప్పుడప్పుడు ఈ నువ్వుల రైస్ కూడా తయారు చేసి పిల్లలకి ఇస్తే చాలా మంచిది. పెద్దవాళ్ళకైనా చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 4-5 ఎండుమిర్చి దీంట్లో వేసేసుకొని అలాగే 1 స్పూను శనగపప్పు కూడా దీంట్లో వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి, మాడకుండా. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి, శనగపప్పు, మనం ముందుగా వేయించుకున్న నువ్వులు అలాగే ఇంగు కూడా దీంట్లో వేసేసుకోండి. ఈ 4 ఐటమ్స్ అయితే చాలా అండి. ఈ రైస్కి ఈజీగా రెడీ చేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది. ఇప్పుడు మీరు ఈ 4 ఐటమ్స్ని కూడా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. నువ్వులు, ఎండుమిర్చి, శనగపప్పు ఇవన్నిటిని కూడా కొంచెం ఉప్పు వేసి మిక్సీ వేసుకోండి. లేదంటే మీరు రైస్లో అయినా ఉప్పు వేసుకోవచ్చు. ఇవి ఎండుమిర్చి వేగగానే తీసేయండి. మాడితే మనకి కొంచెం అన్నం బ్లాక్గా వస్తుంది. అందుకనే ఎండుమిర్చి దోరగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మీరు రైస్ పుల్లలుగా వండుకున్న రైస్ ఈ మిగిలిన ఆయిల్లో దీంట్లో వేసేసుకోండి. కావాలంటే మీరు నెయ్యితో కూడా దీన్ని రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడు మీరు ఈ రైస్ని కంప్లీట్గా దీంట్లో వేసి తగినంత ఉప్పు మీరు రుచికి తగ్గట్టు వేసుకొని అలాగే మనం కచ్చపచ్చగా మిక్సీ పట్టుకున్న నువ్వులు అలాగే ఎండుమిర్చి అలాగే శనగపప్పు, ఇంగువ ఈ మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్. ఈ పౌడర్ అంతా కూడా అన్నంలోకి కలిసేలాగా కలుపుకోండి. మనకి ఏమాత్రం కూడా పులుపు, నిమ్మరసం అలాంటివి ఏం అవసరం లేదండి దీంట్లోకి. ఇలాగే డైరెక్ట్గా మనం తినొచ్చు కూడా, చాలా బాగుంటుంది. ఈ పౌడర్ అంతా కూడా మనకి ఈ రైస్లో కలిసేలాగా కలుపుకోండి. మీరు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు పోపులో, అంతే. చాలా రుచిగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే ఐటమ్ మీకు చూపిస్తున్నాను. మీ అందరికి కూడా ఈ హెల్త్ కూడా చాలా మంచిది ఈ నువ్వులు అన్నవి. ఓకేనా ఫ్రెండ్స్, మీరందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఓకేనా అండి, మీ అందరికీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.